హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోతున్న టాపిక్లో రెండు అంశాలు. మొదటిది, మాకేంట్రా బాబు ఇంకా ఈ తిప్పులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలు అనుకునే అంశం ఒకటి ఉంది. నెంబర్ 2, వెతకబోయిన తీగ కాలికే దొరికినట్టుగా వైసీపీ నాయకులకు ఉంది. ఈ రెండు అంశాలను కూడా ఇప్పుడు మన టాపిక్లో చెప్పబోతూ ఉన్నాం. ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే కరోనా. అయితే కరోనాకి సంబంధించి వెతకబోయిన తీగ కాలికి దొరికేది ఏంటండి వైసీపీ వాళ్ళకి అనే డౌట్ ఉన్న వాళ్ళు వీడియో సాంతం వినండి. ముందుగా ఈ డిసెంబర్ 31, జనవరి 1 ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ. ఎక్కడన్నా ఏమన్నా ఓపెన్ చేసి ఉన్నా సరే చాలా చాలా లిమిటెడ్గా ఆ రోజు జనాల్ని అలో చేస్తారు. ఈ నెల 25 క్రిస్మస్ అయిపోయిన మరుక్షణం అంటే 26 నుంచి నెమ్మదిగా భద్రతని కట్టుదిట్టం చేస్తారు. మీకు లాక్డౌన్ లాగా కూడా అనిపించే రోజులు కనిపిస్తాయి, కానీ లాక్డౌన్ చేయరు. బార్లు, రెస్టారెంట్లు, సినిమా హాల్లు ఇంకా ఏవైతే ఉన్నాయో జనాలు క్రౌడ్ అంతా కూడా ఫామ్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ కూడా నెమ్మదిగా మరల గతంలో ఎలాగైతే లాక్డౌన్ ఉందో చూసారా, మరి అంత కాకపోయినా అన్లాక్ 1, అన్లాక్ 2 ఆ టైంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు ఏంటి ఈరోజు పేపర్లు ఏమి చూసే ఉంటారు కదా, అంతా కూడా ఏపీలో ఈ నెల గడవగానే కరోనా మహమ్మారికి సంబంధించి మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకు? జాతీయ వైద్య నిపుణులు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఏమని? ఈ జనవరి 15 నుంచి మార్చి 15 వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. మరి అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? సో మేము తీసుకుంటున్నాము. అందులో భాగంగా గతంలో పెళ్లిళ్ళు, అంత్యక్రియలు, తర్వాత ఈ దశదిన కర్మసం ఉంటాయి కదా అవి, తర్వాత బయట మీటింగ్లు, హడావుళ్ళు, ఎక్కడైతే జనాలు గ్యాదర్ అయ్యారో అక్కడే కరోనా వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ డోంట్ నో, దీన్ని ఎలా పిలవాలో ఏం చెప్పాలో తెలియదు, కానీ ఫార్చునేట్ అసలు కాదులేండి, అన్ఫార్చునేట్లీ అంతే. వైసీపీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ పోగయ్యారో అక్కడ కరోనా కేసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఎక్కడ పోగయ్యారు అక్కడ వచ్చిందని మీరు అసలు ఎందుకు అంటున్నారు? టీడీపీలు పోగైనప్పుడు రాలేదంటే వాళ్ళు పోగైనప్పుడు వచ్చాయి, బీజేపీలు పోగైనప్పుడు వచ్చాయి. కానీ ఎక్కువగా జనాలని సమీకరించడం కావచ్చు, అబ్బాయి కరోనా వచ్చేది మనం దూరం మెయింటైన్ చేయాలని చెప్పేటప్పుడు కావచ్చు, జనాలు మొత్తం ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించేసి నాయకులు. ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎవరు? మసూదన్ రెడ్డి థింక్ సో. ఆయన అయితే అసలు ఏకంగా ర్యాలీల మీద ర్యాలీ, ఇది బాగా పీక్ టైంలో. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? గతంలో వీళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలగలిపి చేసిన ఏవైతే ఉంటాయో అవి చెయ్యొద్దురా బాబు ఇక మీదట అన్నా అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరలా అంటే గతంలో ఏదైతే ఉందో మరలా ఆ పొజిషన్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు రాష్ట్రాన్ని. అంటే మరలా చెప్తాను సుమా, ఓన్లీ ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళు చెప్తున్నది. ఈవెన్ నాకు కూడా అదే అనిపిస్తా ఉంది, ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. అయితే మరి గతంలో ఎందుకు తీసుకోలేదండి వీళ్ళ చర్యలు? వీళ్ళ నాయకులు ఉన్నప్పుడు వెనకాల ఎంతమంది జనాలు ఉండేవాళ్ళు, పీపీ కిట్లు వీళ్ళకు ఉండేవి, ముందు పనిచేసే ఫ్రంట్ లైన్ వర్షం వాళ్ళు సరిగా ఉండే కాదని అనేవాళ్ళు కూడా ఉంటారు. అది నిజమే. ఏం చేస్తాం మరి, అప్పుడు పీపీ కిట్లు సరిగా లేవు, ఇప్పుడు పీపీ కిట్లు అందరికి వచ్చినాయి కదా, బట్ అవసరం బట్టి వాడుతూ ఉంటారు. సరే, ఇక్కడ రెండు టాపిక్స్. మొదట చెప్పుకుంది ఏంటి మనం? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, యావత్ దేశ ప్రజలు కావచ్చు, మరలా మాకెందుకురా బాబు ఈ తిప్పులు, మరలా ఏంది అని అంటారన్ననే అది ఇప్పుడు చెప్పబోతుంది. ఆల్రెడీ జాతీయ వైద్య నిపుణులు చెప్పారు కదా, సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని. దీనికి సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు వారొక బాంబు పేల్చారు. వన్స్ ఎవరికైనా కరోనా గనక వచ్చినట్టయితే, వాళ్ళు క్రానిక్ డిసీజ్ కనుక ఉన్నట్టయితే ఇప్పుడు సరికొత్త సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అదేంటి? కరోనా వచ్చి తగ్గింది, ఇంటికి వెళ్ళారు, అప్పుడు ఈ ఎడమ దవడ వంకర బావటము, బోన్స్ వచ్చేసి పెలుసుగా మారటం, ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ రావటం, బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రావటం, కంటి చూపు మందగించటం, కిడ్నీ రిలేటెడ్, తర్వాత శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, ఇవి మరలా రిపీట్ అవుతూ ఉంటాయి.
ఇది ఒకవేళ సెకండ్ వేవ్కి సంబంధించిందంటే తెలీదు. కానీ ఢిల్లీలో గత 15 రోజుల్లో ఈ గంగారాం ఆసుపత్రి వైద్యశాలల్లోనే 12 మంది ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురయ్యారు. రెసిస్టెన్స్ పవర్ దారుణంగా పడిపోతుంది. ఒకటి, ఆల్రెడీ క్లైమేట్ ఒకటి బాగా దెబ్బతీస్తుంది. 2, 3 మాకు తగ్గిపోయింది ఇంకేముందని చెప్పేసి మరల విచ్చలవిడిగా ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, లైక్ ఆవేలో ఇవన్నీ కలగదు మళ్ళీ దెబ్బ కొడతా ఉన్నాయి. దానికి తోడు ఆ సడలింపు ఈ సడలింపు అది ఇదని చెప్పి సడలింపుల మీద సడలింపులు ఇచ్చేటప్పటికి మరల ఎప్పటిలాగే హడావుడి గందరగోళం. బట్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో అలా ఉండకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ అయిపోయిగానే మీరు అనొచ్చు, మరి క్రిస్మస్ రోజు ఎందుకు వాళ్ళు పెడతలేదండి? క్రిస్మస్ రోజు చాలా మంది చర్చిలకు వెళ్తారు కదా, అదేవిధంగా క్రిస్మస్ రోజు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏదో ఉన్నాయి కదండి. సో అదే నేను చెప్పబోతుంది. ఆ రోజు గవర్నమెంట్ సంబంధించి చాలా అఫీషియల్ వేలో భూమి పంపకాలు ఏదో ఉన్నాయి. మరి మంచి పని కదా, జాగ్రత్తలు తీసుకునే చేస్తారులేండి. ఈ క్రిస్మస్ పండగ అంటారా అని నేను ఇన్వాల్వ్ కాను, అది నేను టచ్ చేయను. ఇక ఆ తర్వాత వద్దాం. ఫంక్షన్లకు సంబంధించి కావచ్చు, బయట జరిగే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లిమిట్ కూడా పెడతా వచ్చారు. ఫస్ట్ థింగ్, అంత్యక్రియలు కనుక అయినట్టయితే 20 మందికి మించి వద్దు. తర్వాత పెద్ద కర్మ కనుక అయినట్టయితే 50 మందికి మించి వద్దు. ఒకవేళ పెళ్లిళ్ళు కనుక అయినట్టయితే 100 మందికి మించి వద్దు. ఒకవేళ ప్రైవేట్ పబ్లిక్ ఏవోటి హ్యూజ్ మ్యాస్ గ్యాదరింగ్ ఉంటది కదా, జనాలు బాగా పోగేవి, అవైతే 200 మందికి మించి వద్దండి అన్నారు. తర్వాత పబ్బులు కావచ్చు, సార్ పబ్లు ఉండేది నాకు ఐడియా లేదు అక్కడ, స్టిల్ ఇప్పుడు ఓపెన్లో. తర్వాత బార్లు కానీ రెస్టారెంట్లు కానీ మిగతా హోటల్స్ లైక్ ఇవేవైతే ఉంటాయో వాటికి టైమింగ్స్ కూడా కుదించబోతా ఉన్నారు. డిస్టెన్స్ వైజ్ కూడా కూర్చునే జనాల వైజ్ కూడా అది కూడా కుదించబోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. తర్వాత స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ ఓపెన్ అయ్యాయి కదా, వీటికి సంబంధించి ఖచ్చితంగా స్కూళ్ళు కాలేజీల్లో వేడి నీళ్ళు అనేవి ఖచ్చితంగా పెట్టాలి. అవి తాగటానికి కావచ్చు, హ్యాండ్ వాష్ పర్పస్ కావచ్చు, లైక్ ఏవైనా సరే వేడి నీళ్ళు. అవేంటి, వైరస్ ని చంపేస్తాయి కాబట్టి. తర్వాత శానిటైజర్ అవైలబుల్ గా ఉంచాలి. అన్నింటికి మించి నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, స్టాఫ్ కావచ్చు లేదంటే రెగ్యులర్ గా వచ్చే ఎవరైతే ఉంటారో స్కూల్స్ కి కాలేజెస్ కి, వాళ్ళు ఖచ్చితంగా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి ఎవ్రీ 15 days కి అన్నారు. ఇది నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. అప్పుడు ఏంటి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మరలా వచ్చిందో లేదో తెలిసిద్ది, రాని వాళ్ళకి వచ్చిందో లేదో తెలిసిద్ది. సో అదొక శుభపరిణామం. సో టెస్టింగ్, ప్రికాషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ముందు మనం మాట్లాడుకునేవన్నీ ఉన్నాయి. సో ఈ వేళ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు వైసీపీ వర్గం నుంచి వెతకబడితే కాలికి దొరికిందన్నానే, అదేంటంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఇంక్లూడ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులతో సహా అంతా కూడా ఏదో ఒక విధంగా స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇటువంటి మూమెంట్ లో ఆ ఎఫర్ట్ పెట్టారు, ఈ ఎఫర్ట్ పెట్టారు, అది చెప్పారు, ఇది చెప్పారు, ఏది వాళ్ళు గారు చివరి కోర్టు వచ్చేటప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందే అన్న వేలో వాటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వచ్చేసి రాజ్యాంగ ప్రకారం జరపాల్సిందని ఆయన అంటున్నారు. ఈ మూమెంట్ లో జాతీయ వైద్య నిపుణులే చెప్పారు కదా, జనవరి 15 నుంచి మార్చి 15 వరకు కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని. దీంతో ఇప్పుడు ఈ రకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నట్టయితే వైసీపీ గవర్నమెంట్ ఇవన్నీ కూడా కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. అండ్ మరో జాతీయ వైద్య నిపుణులు చెప్పినవి ఇక్కడ వాళ్ళు కోర్టుకు మెన్షన్ చేయవచ్చు. అలాంటప్పుడు ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఈ లోపు ఏమైతే అటు ఇటు చేసి మార్చి ఎండింగ్ వచ్చేసింది. ఇంకా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా సరే ఆటోమేటిక్ ఈజీగా ఏప్రిల్ అయిపోయింది. అంటే రమేష్ కుమార్ గారి పదవీ కాలం అయిపోతుంది యాజ్ ఎ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, మీతో అనుకున్న పంతం ఏదైతే ఉందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండంగా ఎన్నికలు జరపకూడదు అని చెప్పేసి వాళ్ళు బయటకు అఫీషియల్ గా చెప్పాల, కానీ ఇంటర్నల్ గా ఉన్నది అదే విషయం అని చెప్పి అందరికీ తెలుసు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏంటి, నేను పీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు కదా ఈ ఎన్నికలను వాయిదా వేశాను, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సడలింపుల మీద సడలింపులు ఉన్నాయి కదా, ఇక ఇప్పుడు కూడా జరగకపోతే ఎట్లా ఎన్నికలు, దీనికి సంబంధించేసి కూడా పైనుంచి రాజ్యాంగ ప్రకారం మిగతా ప్రకారం చూసుకుంటూ సరే నిధులు రావాల్సినవి అవి చాలా ఉంటూ ఉంటాయి కదా, ఇటువంటి మూమెంట్ లో మరి ఖచ్చితంగా జరపాలి కదా ఎన్నికలు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తా ఉన్నారు. సో ఆయన ఆలోచించిన ప్రకారం ఇక్కడ మరి ముందుకు వెళ్తారా లేదా ఏంటి అన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటిది, కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయా లేదా అన్నప్పుడు. కోర్టులు ఎవరైనా సపోర్ట్ చేస్తాయి, రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తాయి. రాజ్యాంగాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తాయి ఇక్కడ కోర్టులు అన్నప్పుడు, రాజ్యాంగానికి సంబంధించేసి ఓ రకంగా చెప్పాలంటే పరిరక్షించేది ఎవరన్నా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే అవి మన కోర్టులే.
హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏమైనా సరే కావచ్చు. రాజ్యాంగానికి స్థానిక సంస్థల ఎన్నికలు లింక్ ఏంటనే కనుక మీరు కనుక అన్నట్టయితే ఎన్నికలకు సంబంధించి దేనికి సంబంధించినవి? స్థానిక సంస్థలకు సంబంధించినవి. స్థానిక సంస్థలన్నీ కూడా దేనికి లింక్ అయ్యి ఉంటాయి అన్నప్పుడు అటు స్థానిక సంస్థలన్నీ మీద ఏమైనా సరే రాజ్యాంగానికి లింక్ అయి ఉంటాయి. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నెగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా పాలక మండలి లైక్ ఇవన్నీ ఏర్పాటు అవుతాయి కదా, కౌన్సిల్ లైక్ ఇవన్నీ. అప్పుడు ఏమవుతాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ అనేవి వచ్చే ఉంటాయి. సో ఈ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ రావాలంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అంతిమంగా ఏంటి ఈ రోజు మన వీడియోలో టాపిక్ అన్నప్పుడు రెండు అంశాలు. ఒకటి, సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఈ డిసెంబర్ 31, జనవరి 1 ఎక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ, లేదంటే హడావుడి కానీ, జనాలకు రోడ్డు మీద కానీ అసలు ఏమీ లేవు. అంత బంద్, కర్ఫ్యూ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. ఇక నెక్స్ట్ ఈ డిసెంబర్ 26 నుంచి కూడా అప్ టు మరి ఎప్పటివరకు తీసుకెళ్తారేంటో తెలియదు కానీ జాతీయ వైద్య నిపుణులు ఆల్రెడీ సెకండ్ వేవ్ అని చెప్పున్నారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటా పోతా ఉన్నారు. అందులో ప్రధానంగా చావుకు సంబంధించి కావచ్చు, పెద్ద కర్మ సంబంధించి కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, బయట ఫంక్షన్లు కావచ్చు, లిమిటెడ్ గా వెళ్ళాలి జనాలు. తర్వాత ఇంత ఇదిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి మూమెంట్ లో, జాతీయ వైద్య నిపుణులు ఇవన్నీ చెప్తున్నటువంటి మూమెంట్ లో ఎక్కడైనా మరలా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారండి? పెట్టరు కదండి. అందుకే మేము సపోర్ట్ చేయటం లేదు అండ్ ఇప్పుడు వద్దని అంటున్నామండి అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి మరలా కోర్టుకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చెప్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఆగక తప్పదు అన్న వేళ ఈ రోజు పొజిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. అందుకే వెతకబోయిన తీగ కాలికే దొరికింది అన్నట్టుగా వైసీపీలకు సంబంధించి నేను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రజలకు సంబంధించేసి మాకేంట్రా బాబు ఈ తిప్పలంటే తప్పదండి. వ్యాక్సిన్ అందరికి ఇచ్చిన తర్వాత కంట్రోల్ అయ్యే వరకు మనకి తిప్పలు తప్పు, ఈ బాధలు తప్పు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఈ కరోనాకి సంబంధించి. అండ్ వైసీపీలకు సంబంధించి వాళ్ళకి చెప్పేది ఏముంది? వాళ్ళు చేసినవి ఏంటో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళకి తెలియాల్సిన వాళ్ళకి తెలిసినవి వాళ్ళు చేసేవేంటో తెలియాల్సిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది.